2024 బనగానపల్లి జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామంలోని జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలిసిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో ఇవాళ సీతారాముల స్వామివార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు మేళతాళాల మధ్య సీతారాములకు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి కళ్యాణోత్సవం జరిపించారు. మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు పునీతులయ్యారు. కళ్యాణోత్సవం తిలకించేందుకు ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత తప్పనిసరి అని చిన్నజీఆర్ స్వామి ఆకాంక్షించారు. ఆలయ దశమ బ్రహ్మోత్సవాలకు తాను రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో 2 ఏళ్లలో పుష్కర బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా జరుగుతాయని చిన్నజీఆర్ స్వామి ఆకాంక్షించారు. కళ్యాణోత్సవం అనంతరం జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీకి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అభివృద్ధి చెందాలని, ఉద్యోగులు వారి కుటుంబాలు చక్కగా ఉండాలని ఆశీర్వదించారు చిన్నజీఆర్ స్వామి. కళ్యాణోత్సవం అనంతరం జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి మంగళ శాసనాలు అందించారు చిన్నజీఆర్ స్వామి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఎదుర్కోలు ఉత్సవంలో సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఇక రేపు బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో అష్టోత్తర శత కలశాభిషేకం, తర్వాత చక్రస్నానము నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొంటారు.